హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక లాస్ట్ వీక్ ఒక ఎరాటిక్ మూవ్ తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ అయ్యో జూన్ 4th రోజు ఆ ఒక ఎరాటిక్ మూవ్ తర్వాత ఈ వారం మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒక టైట్ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అవటం చూసాం మనం. ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవటం చూసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై మనందరికి తెలిసిందే 23,338 దాకా రావటం చూసాం. అది గత 2 weeks లాస్ట్ వీకే ఇన్ఫాక్ట్ రావటం చూసాం. అండ్ ఈ వారం అది కూడా దాటి దానిపైన 23,465 దగ్గర, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ద హై పాయింట్ దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈ వారం మనకి ఓపెనింగ్ చూస్తే కనుక 23,319 అండ్ హై వాస్ 23,420 అండ్ 23,206 లో అనమాట. సో బేసికలీ మనకి విక్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ప్రాబ్లీ వాలటాలిటీ అనేది కూడా తగ్గుతుంది డెఫినెట్ గా. సో మనం చూసాం లాస్ట్ వీక్ విఐఎక్స్ ఏదైతే ఉందో వాలటాలిటీ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 28 నుంచి 30 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ఈ వారం 12 దాకా కూడా వచ్చేయటం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ ట్రంకేటెడ్ వీక్ కాబట్టి, అంటే మండే హాలిడే తీసుకుంటుంది మార్కెట్ బికాస్ ఆఫ్ బక్రీద్. సో ప్రాబ్లీ అందుకోసం నెక్స్ట్ 4 సెషన్స్ ఉంటాయి కాబట్టి ఒక వోల్టాలిటీ అనేది కూడా కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ 23,206 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ మార్కెట్ కి. ఎందుకంటే ఈ వీక్ లో విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ అఫ్ కోర్స్ అప్పర్ సైడ్ కూడా లిమిటే ఉంది. 23,600 650 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ మనకు ఉంటుంది చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ 23,200 నుంచి 23,600 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ 23,200 వైలేట్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతాయి కనుక నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ 22,930 దగ్గర ఉండే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి లెవెల్స్. అండ్ ఈ వారం మనం చూస్తే కనుక ఇట్ వాస్ డిఫరెంట్ సెక్టర్ అవుట్ ఆఫ్ బ్లూనే ఈరోజు నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ వీక్ లో. సో మనకి ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బిగ్ మూవర్స్ ఎవరైతే ఉన్నారో అవి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫినాన్షియల్ సెక్టర్స్ గా చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 9% పెరగటం చూసాం. అండ్ బజాజ్ ట్విన్స్ మంచి అప్మూవ్ రావటం చూసాం కంపేర్ టు అదర్ స్టాక్స్. అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కూడా ఈ వారం ఒక మంచి పార్టిసిపేషన్ రావటం చూసాం. సో ఇవి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఇక అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఒక కంబ్యాక్ ర్యాలీగా మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ ప్రీవియస్ హై దాటినప్పటికీ కొద్దిగా స్ట్రగుల్ అయినాయి ప్రీవియస్ హై దాటాకి. సో స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై దాటడం చూసాం. అదేవిధంగా పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3-5% కూడా పెరగటం చూసాం. ఇక ఆటో స్పేస్ హ్యాస్ డన్ గుడ్. సో ఐ థింక్ లాస్ట్ వీక్ కూడా ఆటో స్పేస్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వారం కంటిన్యూ అవటం చూస్తున్నాం. స్టాక్స్ లైక్ మారుతి, M&M, హీరో మోటార్స్, టాటా మోటార్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా ఫార్మా స్పేస్ కూడా ఇట్స్ డన్ గుడ్. సో డాక్టర్ రెడ్డిస్ అండ్ ప్రాబ్లీ దివీస్ లాంటి స్టాక్స్ బాగా చేశాయి. అఫ్ కోర్స్ బిగ్ డాడీ, రిలయన్స్ ఈ వారం కొంచెం గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇంకా వీక్ గా ట్రేడ్ అయిన వాటిల్లో అగైన్ డిఫెన్సివ్ సెక్టర్స్ ఏవైతే మనం అనుకుంటామో మనీ రొటేషన్ తోటి ఒక సెక్టర్ నుంచి ఒకటి మూవ్ అవుతుంది యాజ్ యూజువల్. సో ఈ వారం మనీ మూవ్ అవుట్ అయిపోయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ. సో మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ లీవర్ ఇవన్నీ కూడా ఒక వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ ఐటీసీ, టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా, అండ్ ఐటీ స్పేస్ లో ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా అన్ని కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ అదానీ గ్రూప్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అఫ్ కోర్స్ సెలెక్ట్ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసాయి ప్రైవేట్ బ్యాంక్స్ లో. సో కోటక్, ఐసిఐసి, యాక్సిస్ లాంటి బ్యాంక్స్ కొద్దిగా వీక్ ఎక్స్పెక్ట్ చేసి అని చెప్పుకోవచ్చు. ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక లాక్లెస్టర్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు, ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే ఉందో 50,667 ఆ హైని బ్రీచ్ కాలేకపోయింది. ఇన్ఫాక్ట్ ఈ వారం హై 50,250 అండ్ లో 49,500. సో ఈ 700-750 పాయింట్స్ రేంజ్ లోనే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ యాజ్ ఆఫ్ నో అయితే చాలా వీక్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో అది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దే ఆర్ డన్ గుడ్. సో మోస్ట్లీ పిఎన్బి కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ మూడు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇక సెలెక్టెడ్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఒక మంచి మూవ్ రావటం చూసాం. బ్యాంక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం ఈ వారం. ఇన్ఫాక్ట్ న్యూ హై కూడా ఒకటి అటైన్ అవటం చూసాం. ఇంకా హెవీ వెయిట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ఉంది, అది కూడా ఈ వారం పాజిటివ్ క్లోజ్ అవటం చూసాం. ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రేంజ్ అనేది నెక్స్ట్ వీక్ కూడా
20-డే మూవింగ్ యావరేజ్ మనం వెళ్ళి చూస్తే కనుక 49,200 దగ్గర ఉంది. అండ్ ఈ వారం హై 50,250 ఏదైతే ఉందో ఆర్ మేబీ ఎక్స్టెండింగ్ టాప్ వచ్చినా కూడా 50,700 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో 49,200 నుంచి 50,700 మధ్యలో నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ బై డిప్స్ అని చెప్తాను. ఇంకా ఈ వారం కొద్దిగా వీక్ గా ఎగ్జిబిట్ చేసిన బ్యాంక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ EU బ్యాంక్ ఏదైతే వీకెస్ట్ బ్యాంక్ అనుకున్నామో అది ఈ వారం ఒక 1.5-2% పడతాం చూసాం. అదేవిధంగా ఇందాక చెప్పిన నేమ్స్ లైక్ కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్, బంధన్ ఈ మూడు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఈ వారం పెరగటం చూసాం. ఎస్పెషలీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, ఎస్పెషలీ డిఫెన్స్ లో దిర్ ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ మూవ్. సో ఆఫ్ కోర్స్ బిఎల్ అండ్ స్టాక్స్ ఆల్ టైమ్ హైకి రాకపోయినా కూడా బిఎంఎల్ అండ్ స్టాక్స్ దే హావ్ డన్ వెరీ గుడ్. సో ప్రాబ్లీ భారత్ ఫోర్జ్ ఆల్ టైమ్ హై దాకా హిట్ అవటం చూసాం ఈ వారం. న్యూ హై ఏదైతే ఉందో సో హెచ్ఏఎల్ కానీ, బిహెచ్ఏఎల్ కానీ, ఓఎన్జీసీ, గేఎల్, బీపీసీఎల్, ఎన్ఎండిసి, ఐఓసి, సేల్ ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివిటీ ఆర్ మేబీ క్యాచ్అప్ మూవ్స్ లాగా మనకి ఈ వారం రావటం చూసాం ఒక లాస్ట్ వీక్ బిగ్ ఫాల్ తర్వాత. ఇక క్యాపిటల్ గుడ్స్ లో లాస్ట్ వీక్ కొద్దిగా లాక్లెస్టర్ గా ఉన్న సెక్టర్ ఈ వారం మళ్ళీ అగైన్ ఒక న్యూ హైస్ కి రావటం చూసాం. స్టాక్స్ లైక్ ఏబీబీ కానీ, కమిన్స్ కానీ, సిమెన్స్ కానీ ఇవన్నీ కూడా నియర్ టు న్యూ హై రావటం చూసాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లో ఫినాన్షియల్ స్పేస్ కూడా ఇట్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. లైక్ మనకి నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్ అనుకుంది, ఇక్కడ అగైన్ చోలా ఫైనాన్స్ కానీ, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి హౌసింగ్, క్యాన్ఫిన్ హోమ్స్ ఇవన్నీ కూడా ఒక మంచి న్యూ హై దగ్గర రావటం చూసాయి. హై బీటా నేమ్స్ లైక్ ఐఎక్స్ కానీ, డిక్సన్ కానీ, మదర్సన్, సుమి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక్కడ కూడా ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. డాబర్, గ్రాన్యూల్స్, బయోకాన్ లాంటి స్టాక్, ఇన్ఫాక్ట్ ఫార్మా కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ లైన్ ఫార్మా హెస్ డన్ గుడ్, బట్ మిడ్ క్యాప్ ఫార్మా కొద్దిగా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసింది. సేమ్ రివర్స్ ఐటీలో జరగడం చూసాం. ఫ్రంట్ లైన్ ఐటీ మొత్తం కొద్దిగా కరెక్షన్ వస్తే మనకి మిడ్ క్యాప్ ఐటీ లైక్ ఓఎఫ్ఎస్ఎస్ కానీ, బిఎస్ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్ 2 వీక్స్ హై కూడా పైకి వెళ్ళటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ క్లియర్లీ అగైన్ డిఫెన్స్ స్పేస్ ఏదైతే ఉందో అది లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో కొన్ని స్టాక్స్ అయితే 15-20% ఈ వారమే పెరిగాయి ఆఫ్టర్ ఎ బిగ్ మూవ్. అండ్ కొన్ని స్టాక్స్ అయితే న్యూ హైస్ కూడా రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ పరాస్ డిఫెన్స్ కానీ, లేదంటే మజడాక్ టాక్ కానీ, పీటీసీఎల్ కానీ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 15-20% పెరగటం చూసాం. అఫ్ కోర్స్ అదర్ స్టాక్స్ లైక్ బిఎంఎల్ ఇవన్నీ కానీ ప్రీవియస్ హైకి రాకపోయినా కూడా ప్రాబ్లీ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక రైల్వే స్టాక్స్ లో కూడా ఈ వారం కొంచెం అప్మూవ్ రావటం చూసాం. డిఫెన్స్ అంతా అప్మూవ్ రాకపోయినా కూడా ఐ థింక్ 3-4% కూడా పెరగటం చూసాం. స్టాక్ లైక్ రైల్టెల్ కానీ, ఆర్బిఎన్ఎల్ కానీ, ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. ఇక 2 సెక్టర్స్ ఈ వారం మనం చెప్పుకోవచ్చు. షుగర్ అండ్ పేపర్ ఇండస్ట్రీ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒక న్యూ లైఫ్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చూసాం అరౌండ్ 700 దగ్గర. అండ్ అదర్ స్టాక్స్ లైక్ రేణుకా కానీ, త్రివేణి ఇంజనీరింగ్ కానీ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అదేవిధంగా పేపర్ స్టాక్స్ లో జేకే పేపర్, స్టార్ ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక హై వాల్యూ స్టాక్స్ లో ఈ వారం ఒక మంచి బయింగ్ రావటం చూసాం. దట్స్ క్లియర్లీ బికాస్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్, మేబీ సమ్ సెక్టోరియల్ ఫండ్ ఏదైతే ఉందో ఒక మంచి బయింగ్ చేసినట్టు కనపడుతుంది. స్టాక్స్ లైక్ సన్సేరా కానీ, క్రాఫ్ట్స్ మ్యాన్ కానీ, తేజస్ కానీ, గ్రావిటా, జిఆర్ఎస్సి, జస్ట్ డయల్, ఎస్కేఎఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1,500-7,000 మధ్యలో ఉన్న స్టాక్స్. వీటన్నిటిలో కూడా యావరేజ్ 7-15% కూడా అప్మూవ్ రావటం విషయం. ఇక వీక్నెస్ అనేది చాలా తక్కువ స్టాక్స్ ఎగ్జిబిట్ చేశాయి. వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వల్పంగా పడ్డాయి. ఇక గత వారంలో ఏదైతే సిఎన్బి చంద్రబాబు నాయుడు గారి స్టాక్స్ అనుకున్నవి ఒకవేళ మనం అనుకుంటే కనుక ఆంధ్ర అండ్ తెలంగాణ బేస్డ్ కంపెనీస్ వాటిలో కొన్ని స్టాక్స్ రియాక్ట్ అవటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ ఫుడ్ కానీ, అవంతి ఫీడ్ కానీ, లేదంటే కేసీబీ కానీ రియాక్ట్ అయ్యాయి. బట్ అదర్ స్టాక్స్ లైక్ లితికా, ఎన్సీసీ ఇవన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవటం చూసాం. సో అదర్ స్టాక్స్ ఏవైతే కొద్దిగా వీక్నెస్ ఉన్న స్టాక్స్, ఆల్రెడీ వీక్ ఉన్న స్టాక్స్ మనం ఎప్పుడు అనుకుంటాం మార్కెట్ పడినప్పుడు ఎక్కువ పడతాయి, పెరిగినప్పుడు తక్కువ పెరుగుతాయి అన్న స్టాక్స్ లో ఆ కోలో లాటెంట్ వి ఒకటి, ఐపీఎల్ ఒకటి, పిఎన్సి ఇన్ఫ్రా ఒకటి, 3 స్టాక్స్ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వీక్ కోసం మనం ఒక స్టాక్ ని వాచ్ చేయమని చెప్తాం. అగైన్ ఇది రికమెండేషన్ కాదు, ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ ఐడియా లాగా మనం ఇస్తున్నాం. సో ఉషా మార్టిన్, సో ఈ స్టాక్ ఏంటంటే ప్రీవియస్లీ 384 ఉన్న స్టాక్ ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఎక్కడైతే బ్రేక్అవుట్ వస్తుందో అది ఒక కీ సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి
ప్రాబ్లీ ఆ స్టాక్‌ని మనం రికమెండ్ ఐ మీన్ ట్రేడింగ్ ఐడియా లాగా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹400 ఉంది ఉషా మార్టిన్. ఈ వారం హై 424 దాకా వెళ్ళటం చూసాం. 386 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అప్పుడేంటంటే ఒకవేళ 400లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ కొని 386లో సెకండ్ ప్రైస్ పాయింట్ కొంటే గనుక 393 యావరేజ్ అవుతుంది. అండ్ స్టాప్ లాస్ ఈస్ వెరీ నియరర్ అబౌట్ 382 అని చెప్పుకోవచ్చు మనం. ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో దానికి ఒక ₹2 కింద అనేది మనం పెట్టుకుంటాం స్టాప్ లాస్. సో అబౌట్ మనకి ₹11 స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఓన్లీ రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉందని చెప్పి ఈ స్టాక్ ని ఐడియా లాగా ఇవ్వడం జరుగుతుంది, ట్రేడింగ్ ఐడియా లాగా. అండ్ అప్పర్ సైడ్ ఆఫ్ కోర్స్ 424 అనేది ఈ వారం హై కాబట్టి అబౌట్ ₹33 అప్ మూవ్ ఉంటుంది, విచ్ ఇస్ 1:3 రిస్క్ రివార్డ్. అండ్ ఒకవేళ 426 దాటింది అంటే కనుక అన్చార్టెడ్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్ టు 444 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ₹53 అనుకుంటే 1:5 రిస్క్ రివార్డ్ అవుతుంది. అలాంటప్పుడు వన్ షుడ్ డెఫినెట్లీ ట్రై టు ట్రేడ్ ఆర్ యాక్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రేడ్. సో ఈ వారం ఇదే యాక్చువల్లీ అప్డేషన్ అనేది. అండ్ వచ్చే వారం మనం నెక్స్ట్ ఫ్రైడే అగైన్ వీక్లీ అప్డేట్లో కలుద్దాం. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక పర్సనల్ సర్వీసెస్ కావాలి అంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.